అలా చేయకుండా ఏమైపోతుందంటే మనకేమో బాడీ మగపిల్లాడికి పెళ్ళయ్యేంత వరకు నీకేం కర్మ, నువ్వు మగాడివి, నువ్వు మగాడివి, నువ్వు మగాడివి అని తల్లిదండ్రులు నేర్పించి గాలి కొట్టి కొట్టి ఉంచుతున్నారు. నువ్వేదో పెద్ద ఎక్స్ట్రాడినరీ ఆకాశం నుంచి ఊడిపడ్డ అతీతమైన శక్తి అయినట్టు, ఒక బాయ్ అంటే వాడు 6 అడుగులు అందగాడైనట్టు, హీరో వర్షిప్ మామూలే కదా అది ఎవరికైనా. ప్రపంచంలో సగం మంది అబ్బాయిలు ఉన్నారు, సగం మంది అమ్మాయిలు ఉన్నారు కదా. ఇది మన వ్యవస్థలో గాలి కొట్టుతాను. అమ్మాయికి చిన్నప్పటి నుంచి చెప్పినా చెప్పమైనా పెళ్ళైనప్పటి నుంచి చిన్నపాటి డిఫరెన్స్ వచ్చినా సర్దుకుపోమ్మ అని చెప్పే తల్లిదండ్రులు లేరు. సర్దుకునే తత్వం అమ్మాయిలో లేదు. నీకేం కర్మ, నువ్వెందుకు ఉండాలి, నువ్వెందుకు చేయాలి, పెళ్ళైనప్పటి నుంచి అక్కడ మొదలవుతుంది. నేనేం చెప్తానంటే భార్యాభర్తలు ఇద్దరిని కొంతకాలం గదిలో వేసి తాళం పెట్టి వదిలేయారు. అంటే నా ఉద్దేశం వాళ్ళ జీవితం వాళ్ళని బతకనివ్వాలి. వాళ్ళ జీవితం వాళ్ళని బతకనిస్తే ఏమవుతుందంటే మంచి చెడు వాళ్ళే తెలుసుకుంటారు. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ప్రేమించుకుంటారు, బుజ్జగించుకుంటారు, అన్నాలు పెట్టుకుంటారు, కోపం వస్తే అలుగుతారు, పడుకుంటారు, మొన్నటి పొద్దునకి బ్యాలెన్స్ షీట్ టాలీ చేసుకుని మళ్ళీ మొదలవుతారు.